వర్షం అయితే ఫుల్గా పడుతుందండి. తుఫాన్ అనుకుంటా. అసలు నిన్న మిడ్ నైట్ స్టార్ట్ అయిందండి బాబోయ్, అసలు ఫుల్ వర్షము. అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:15 అయింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. కొంచెం తగ్గింది, అంటే సన్న జలులాగా పడుతుంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ వర్షానికైతే. ఈ గుంటూరులో కాలువలు, రోడ్లు అన్నీ పొంగిపోయి రోడ్డు మీద బండ్లు, కార్లు ఏమీ పోవన్నమాట. అసలు అంతగా ఉంటుంది. మా ఏరియా కొంచెం బెటరేనండి, నీట్గానే ఉంటుంది వర్షం పడినా కూడా. సో ఇంకా లాగైతే కంటిన్యూ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను, మ్యాంగో కుల్ఫీ తయారు చేశాను. ఎలా చేయాలనేది చాలా సింపుల్ ప్రాసెస్. ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. దానికి కంటిన్యూస్ వీడియో అనమాట ఇది. అయితే ఇది ఎలా తయారైంది ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. 24 hours ఆఫ్టర్ మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, మొత్తం కుల్ఫీస్ అయితే తీయట్లేదు నేను, ఎందుకులే అని చెప్పేసి. ఎందుకంటే బాగా కూల్గా ఉంది, బయట వర్షం పడుతుంది. ఏంటంటే తయారు చేశాను, మా పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి ఇంకా ఒక మూడే బయట పెట్టాను అనమాట. అయితే చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. అయితే ఏంటంటే ఈ వర్షాకాలంలో ఐస్ క్రీమ్లు, కుల్ఫీలు ఇలాంటివి అయితే అసలు తినకూడదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది, వాతావరణంతో పాటు ఇటు వాటర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. కూల్ వాటికి దూరంగా ఉండటమే బెటరు. బట్ ఏంటంటే నేను ఇది తయారు చేసేటప్పుడు ఫుల్ ఎండ అనమాట. అంతగా వర్షం అయితే అసలు స్టార్ట్ అవుతుంది, వర్షం పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా హఠాత్తుగా అయితే తుఫాన్ అని చెప్పారు, వర్షం కూడా పడింది. కానీ తయారు చేసినవి అయితే పడేసుకోలేము కదా. సో ఇంకా మా పిల్లలు అయితే అసలు చాలా ఎగ్జైట్గా ఉంటారనమాట ఇలాంటి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తినడానికి. సో ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. సో ఈ మార్నింగ్ నేనైతే ఇడ్లీ పిండి పట్టి ఉంచాను. దానికి ఇడ్లీలు వేయటం కోసం క్యారెట్ తురుము అయితే తురిమి పెట్టేశానండి. అంటే క్యారెట్ ఇడ్లీ వేస్తున్నాను. 2 క్యారెట్లు తీసుకొని ఇలా తురుముకొని సాల్ట్, క్యారెట్ తురుము వేసానండి. అయితే రాగి పిండి అయితే లేదు, రాగి పిండి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి ఇడ్లీ అప్పుడప్పుడు పాలక్ ఇడ్లీ కూడా వేస్తూ ఉంటానండి. పిల్లలు హెల్తీగా ఉండాలి అంటే వాళ్ళకి సపరేట్గా దానికి పెడితే తినరు కాబట్టి ఇలా ఇందులో మిక్సింగ్ చేసేసి పెడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే అసలు హెల్దీ ఫుడ్ లేదనమాట. ఎక్కడికక్కడ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. ప్రతిదీ కూడా బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. ఇంట్లో చేసుకునే టైం లేక, ఓపిక లేక. ఓపిక ఎందుకు లేదంటే బలమైన ఫుడ్ మనం తినకపోవటం వల్లేనండి. అందుకోసమే ఇంట్లోనే మనం హెల్దీ ఫుడ్ తయారు చేసుకున్నట్లయితే మనం ప్రతిరోజు ఇంట్లోనే చేసుకోవడానికి మనకి కొంచెం బలం వస్తుంది అనమాట. అయితే చాలామంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో బయట అంతా కూడా పండిస్తూ ఉంటారు కదా పొలాలలో. అయితే ఆర్గాన్ మందులు వాడుకోకుండా అన్నీ కూడా కెమికల్స్తో ఉన్న మందులు వాడటం వల్లే మనకి ఇలా హెల్త్ డ్యామేజ్ అయింది. కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలో పంట పొలాలని పండించాలని చెప్పేసి కంప్లీట్గా ఎరువులతోనే సిద్ధంగా పంటలు అయితే పండించడానికి కొన్ని ఏరియాలలో ట్రై చేస్తున్నారు. సో అది మన దేశం మొత్తం కూడా ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అంటే ఒకరిని చూసి మరొకరు అలా దేశం మొత్తం కూడా ఇలా ఆర్గానిక్ ఫుడ్ అయితే పండిస్తే చాలా హెల్తీగా ఉంటామన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా టాబ్లెట్స్తో పని అయితే ఉండదండి మనకి. సో అయితే మన తాత అమ్మమ్మలు 100 years ఒకప్పుడు బ్రతికేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ తినటం వల్లే. ఆ కాలానికి చెందిన వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉన్నట్లయితే వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇప్పుడు మనం తినే ఫుడ్ ఎంత బ్యాడ్ ఫుడ్ అంతకుముందు అసలు ఉందో లేదో కూడా చెప్తారు. సో ఇంకా క్యారెట్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది నేను కొబ్బరి పొడి అనమాట, పుట్నాలు, కొబ్బరి, కరివేపాకు వేసి పొడి చేశాను కదా, అది వేసేసాను. ఈ మార్నింగ్ స్కూల్ డేస్లో ఏంటంటే హడావుడి ఉంటుందన్నమాట. పల్లీ చట్నీ చేయడానికి నాకు అంతగా టైం సెట్ అవ్వదు. అందుకే ఈ కారపొళ్ళు ప్రిపేర్ చేసుకుంటాను. ఒక 2-3 కారపొళ్ళు ప్రిపేర్ చేస్తానండి. కానీ ప్రజెంట్ ఒకటే ప్రిపేర్ చేశాను. ఇందులో కరివేపాకు కూడా వేసాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట. సో ఇంకా ఆకుకూర అయితే తోటకూర, బచ్చల కూర 2 మిక్సింగ్ చేసేసి నేను కర్రీ అయితే చేయబోతున్నాను. అయితే ఇది ఏంటంటే ఒక 5 minutes పాటు వాటర్లో సాల్ట్ వేసేసి ఇది బాగా నానబెట్టేసి కడిగేసి ఇలా పోపు వేసేస్తాం కదా, వేసేసాను. అయితే ఇది వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట.
అనమాట ఆటోమేటిక్గా బాండిల్లో వేసినప్పుడు. కాబట్టి మనం పక్కనే ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈలోపు మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ స్నానం చేసి వచ్చారు కాబట్టి మా పాపకి జడలు వేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఏం చేద్దామండి, టైం సెట్టింగ్ చేసుకోవడం మన చేతుల్లో పనే కాబట్టి కొన్ని పనులు అటు ఇటుగా ఉంటాయన్నమాట. సో ఇంకా ఇది అయితే ఫ్రై కాదు, మనం పక్కనే ఉండాల్సిన పని లేదు కాబట్టి కొంచెం వాటర్ పర్సెంట్ ఇనికే వరకు ఈలోపు జడ అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చేసాను. మా పాపది కర్లింగ్ హెయిర్ అనమాట. సో అయితే ఇప్పుడు మేము స్కూల్ చేంజ్ చేసాం కాబట్టి స్కూల్లో రిబ్బన్స్ కట్టాలి, పైకి కట్టాలి అని అయితే లేదు. అందుకోసమే కొంచెం టైం అయితే తీసుకోవట్లేదు అనమాట. జడలు తొందరగానే వేసేస్తున్నాను, ఎందుకంటే మామూలుగా 4-5 పాయలు అల్లేసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాను. అంతకుముందు ఏంటంటే రిబ్బన్స్ కట్టాలన్నమాట పైకి. సో నేను కూడా కర్లింగ్ హెయిర్ కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది, చిక్కుపడదు అని చెప్పేసి కట్టేదాన్ని. ఇప్పుడు ఏమంత చిక్కు అయితే పడట్లేదండి. ఆయిల్ నేను యూజ్ చేశాను అనమాట. ఆయిల్ వల్ల కర్లింగ్ అంతా తగ్గిపోయింది చాలా వరకు. మళ్ళీ నేను తయారు చేయాలి ఆయిల్. ఈసారి తయారు చేసేటప్పుడు వీడియో తీసి మీకు చూపిస్తాను. ఆయిల్ వాడితే ఎంత కర్లింగ్ హెయిర్ అయినా సరే సాఫ్ట్ హెయిర్ లాగా తయారవుతుంది అనమాట. సో అయితే మా పాపకి చాలా చాలా అది సెట్ అయిందనమాట ఆయిల్. ఎంత కర్లింగ్ హెయిర్ అంటే అబ్బో అసలు మామూలుగా కాదు. తలలో దువ్వెన పెట్టాలంటేనే అసలు చాలా నాకు కష్టమయ్యేది. ఆ పాప కూడా ఏడుస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం కూడా నాకు కొంచెం లేట్ అయ్యేది. సో ఇప్పుడు అంత లేట్ అయితే అవ్వట్లేదు. ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా వీడియో షేర్ చేస్తాను. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసరికి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నం అయితే ముందుగానే చల్లార్చాను అనమాట, ప్లేట్లో పెట్టేసి ఇంకా కర్రీ వేసి మిక్సింగ్ చేసి కలిపేసేసి ఒక్కసారి ఇంకా క్యారేజ్ కూడా కట్టేసి నెక్స్ట్ పెరుగన్నం కూడా పెట్టేస్తానండి. కాకపోతే కొంచెం తక్కువే పెట్టేస్తాను. ఒక గిన్నె అయితే ఖాళీగానే ఉంటుంది. కాకపోతే తీసుకోవటం మేము అలా తీసుకున్నాం అనమాట క్యారేజ్ అప్పుడు. సో ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. అలాగే మార్నింగ్ స్నాక్స్ కూడా పెట్టాలి, ఒకటి ఫ్రూట్ అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి ఏదో ఒకటి పెట్టవచ్చు. అయితే ఫ్రూట్ వచ్చేసి సపోటా అయితే పెట్టేశానండి. మార్నింగ్ అయితే అసలు ఒక 5 మినిట్స్ కూర్చోడానికి కూడా టైం అయితే ఉండదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఒక 2 అవర్స్ చాలా హడావుడి అయితే ఉంటుందండి. వంట చేయడం ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది, కానీ వాళ్ళకి స్నానాలు, యూనిఫాము, షూస్, ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి మొత్తం వాటికి సపరేట్గా ఇలా బ్యాగ్లో వాటర్ బాటిల్స్, స్నాక్స్, కర్చీఫ్ ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి కొంచెం ఒక 1 అవర్ ఎక్కువగానే పడుతుందండి. సో ఇంకా 8:15కి అలా వీళ్ళు బయలుదేరతారనమాట. ఎందుకంటే దారిలో కొన్ని సిగ్నల్స్ పడతాయి. మార్నింగ్ అందరూ స్కూల్స్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకోసమే కొంచెం ముందుగానే బయలుదేరి వెళ్తారు. సో మా బాబు స్కూల్ యూనిఫామ్ వేసుకున్నాడు. చూడండి వాళ్ళ స్కూల్ యూనిఫామ్ ఈసారి చేంజ్ అయిందనమాట. మా పాపకు కూడా సేమ్ కలరు, బట్ ఏంటంటే స్కర్ట్ రాలేదనమాట, అందుకే ఇంకా తీసుకోలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ యాస్టీస్గా మనకి గిన్నెలు క్లీన్ చేసుకోవడం, ఇల్లు తుడిచేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత నేను మార్నింగే బయట పెట్టానండి. ఇది ఎప్పటి నుంచో మీగడ దాచిపెడుతున్నాను అనమాట, కలెక్ట్ చేసి. అది ఇంకా పట్టేద్దాం, నెయ్యి కూడా లేదని చెప్పేసి మిక్సీలో వేసి పట్టేస్తున్నాను. చాలామందికి తెలుసులేండి నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇంకా మనం క్లారిటీగా ఏం చూపించాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను చూపించట్లేదు. ఇలా మిక్సీ పట్టినట్టుగా ఇలా ఫ్రెష్ వాటర్లో వేసేసి ఒక 2 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక 1/2 అవర్ అయితే. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా గట్టగట్టిన వెన్నపూసని మరొక గిన్నెలో వేసేసుకొని నెయ్యి అయితే తయారు చేసుకుంటాను. సో ఇక్కడైతే ఇవి సపోటాలండి. ఈ సపోటాలు బాగా పచ్చిగా ఉన్నాయి, వీటిని మాగేసుకోవాలని చెప్పి ఇక్కడ స్టీల్ బాక్స్లో అయితే న్యూస్ పేపర్ అడుగున పెట్టేసి ఇవన్నీ కూడా ఇందులో వేసేసి మళ్ళీ పైన ఒక న్యూస్ పేపర్ వేసేసి మూత పెట్టేసి ఉంచేస్తే ఒక 1 డేలో మాగిపోతాయి. ఇంకా మళ్ళీ అలా మూత పెట్టేసి ఉంచేస్తే బూజు పట్టి కుళ్ళిపోతాయి అన్నమాట. ఒక 1 డేనే అలా ఉంచేసి ఇంకా తర్వాత నార్మల్గా బుట్టలో అన్న పెట్టేసుకోవచ్చు, ఒక గిన్నెలో అన్న పెట్టేసుకొని మూత పెట్టకోకుండా ఉంచితే చాలండి. సో ఇంకా డైలీ ఎంతవరకు పండాలో అంతవరకు పండితే పండినట్టుగా తినేసేయచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ప్రతిదీ గడ్డులాగా లావుగా పచ్చిగా ఉందన్నమాట. సో ఇంకా మా పిల్లలు కూడా రోజు పండుతున్నాయండి, ఒక 7-8 వరకు పండుతున్నాయి. పండినట్టుగా ఇంకా తినేసేయచ్చు అనమాట.
చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.